హాయ్. అయితే ఇప్పుడు నేను పిల్లల విషయం గురించి చెప్తానమాట. అయితే పిల్లల విషయం ఏంది అంటే, ఇప్పుడు పిల్లలు అంటే 1.5 ఇయర్ నుంచి మాట్లాడుకుందాం. 1.5 ఇయర్ పిల్లల నుంచి ఇక టీనేజ్కి వచ్చేదాకా. టీనేజ్కి వచ్చినాక అది ఇంకో పంచాయతీ, అది ఈ కేటగిరీలకి రాదు. అయితే జనరల్గా నేను చూస్తా అంటే, ఇప్పుడు నేనే కావచ్చు, మా చెల్లి కావచ్చు, చుట్టుపక్కల ఇక నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు 100 మంది ఇక ఉంటారు కదా, అందరు మదర్స్ గురించి చెప్తున్నా. జనరల్గా చూస్తాను నేను ఎక్కడ కూడా. ఇప్పుడు పిల్లలు అనేటోళ్ళు గోల చేస్తారు, అల్లరి చేస్తారు, మరి కొన్నిసార్లు శృతి మించుతారు. కంట్రోల్ చేయడానికి తల్లి ఓ దెబ్బేయటం, గట్టిగా రూడ్గా అరవాల్సి వస్తుంది. ఇప్పుడు 9 నెలలు మోసి కానీ ఇట్లా నిద్ర ఉండదు. కొంతమంది నార్మల్గా తిరుగుతారు పిల్లలు కడుపులో పడ్డాక, కొంతమంది 9 నెలల్లో తిండి తిప్పలేకుండా వామిటింగ్లు చేసుకుంటా బెడ్ రెస్ట్ల మీద పడున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ఆ కేటగిరీకే చెందుతాను అనమాట. సో అట్లా ఉంటారు. ఇప్పుడు ఇంత కష్టపడి కన్నా తల్లి పిల్లలకి శత్రువు అయితే కాదు కదా. పిల్లలు ఏదైనా ఏమంటారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే నా పిల్లలు కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలా, ప్రాపర్ బిహేవియర్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా అని చెప్పి ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఏమంటారు బిహేవియర్ లేకుండా డిసిప్లిన్ లేకుంటే ఒకసారి అరవాల్సి వస్తుంది, ఒకసారి 4 తగిలియాల్సి వస్తుంది. అయితే ఈ ఎవరైతే సోకాల్డ్ సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ఈ మేనత్తలు, మేనమామలు, చిన్నమ్మ, పెద్దమ్మ, ఎవరో ఒక రిలేషన్స్ ఉంటారు. వీళ్ళని బెదిరిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇక వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు ఏమన్నా అనిపించింది పిల్లల పట్ల ఒక్కోసారి టెన్షన్ల కోపంలో ఇట్లా అయిపోతున్నారు, చెడిపోతున్నారు, పోరలు చెప్తుంటలే అన్న కోపంలో ఓవర్ రియాక్ట్ అయిపోతాం మదర్స్ అనేవి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవన్నీ స్టేజ్లు పిల్లల్ని కనిపెంచుతున్న వాళ్ళు, ఈ స్టేజ్లు చూస్తున్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అట్లా ఆమె ఏమన్నా ఓవర్ రియాక్ట్ చేసింది మదర్ అనిపిస్తే సైడ్కి పిలిచి, అట్లా కాదమ్మా నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, ఇంత అనాల్సిన అవసరం లేదు, ఇంత తిట్టాల్సిన అవసరం, అంత కొట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటివి మాట్లాడాలి. పిల్లల ముందే ఏం కొడుతున్నావు, ఏం చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి పిల్లలకు సపోర్టింగ్గా మాట్లాడేసరికి అక్కడ పిల్లలకి తల్లలసి అయిపోతుంది అనమాట. ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఉంటారంటే ఇక అమ్మమ్మ. అప్పటి వరకు అమ్మమ్మలు ఇక మిగతా వాళ్ళు అంటే పెద్దగా పట్టించుకోరు. అమ్మమ్మలు కూడా ఎట్లుంటారు, బిడ్డ అప్పటి వరకు అత్తగారింటి నుంచి వచ్చింది అని ఇది తిను, అది తిను, అది తాగు, ఇది అని చెప్పి ఎక్కడలేని మహారాణి ట్రీట్మెంట్ ఉంటుంది. కథ మా అసలు కంటే వడ్డీ ముద్ద అన్నట్టు. ఇక పిల్లల మీద దెబ్బ వాలిందో అరిస్తే ఇక మొహం చిరాగా ఇంత పెట్టేసి, ఏమిరా ఏందిరా గట్లనారా కొట్టుడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అరే నువ్వు నీ బిడ్డను ఎట్లా చూసుకున్నావో నీ బిడ్డ వాళ్ళ బిడ్డను అట్లనే చూసుకుంటుంది. అది అంత చిన్న లాజిక్ మిస్ అవుతారు వాళ్ళు, ఆ ప్రేమ అనే ఎమోషన్లు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరందరు సైడ్ క్యారెక్టర్లు ఎంతున్న ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ప్రేమ మాత్రమే ఇవ్వగలుగుతారు, కొంచెం ఎఫర్ట్ పెట్టగలుగుతారు. తల్లికి మాత్రం ఇంత అన్లిమిటెడ్ పెట్టి చూడాల్సి వస్తుంది. ఆమె పరిస్థితి ఎట్లున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా పాక్కుంటా దేక్కుంటా లేవాలి, చేయాలి, పెట్టుకోవాలి, పిల్లల్ని చూసుకుంటుంది. ఆమె పిల్లల ప్రేమ ఆమెకు ఉంటుంది. మీరు ఏదన్నా ఉంటే పర్సనల్గా మాట్లాడండి. ఆమె చేస్తుంది తప్పు, కొట్టడం తిట్టడం తప్పు అనిపిస్తే మీరు పర్సనల్గా మాట్లాడండి. పిల్లల ముందు మాట్లాడి పిల్లల దృష్టిలో తల్లిని అలుసు చేయొద్దు. పిల్లలు చెడిపోవడానికి ఇంకొంచెం కారణం అవ్వద్దు.